ఒకసారి చూడండి యూనివర్సిటీల గురించి. వర్సిటీలు కళాశాలలకు ఉషస్సు అట. కేంద్ర పథకం నుంచి 225 కోట్లు మంజూరు. పాలమూరు యూనివర్సిటీకే 100 కోట్లట. 2 జిల్లాల్లో అమ్మాయిల హాస్టళ్లకు 20 కోట్లు. రాష్ట్రంలోని 3 విశ్వవిద్యాలయాలకు 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు మహర్దశ పట్టబోతున్నది. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ PM ఉషా కింద రాష్ట్రంలోని విద్యాసంస్థలకు మౌలిక వసతుల కల్పన కోసం 225 కోట్ల మంజూరుకు అనుమతి లభించిందట. కేంద్ర విద్యాశాఖ ఆమోదం తెలపడంతో త్వరలోనే నిధులు అందబోతున్నాయి. ఈ పథకం కింద ఖర్చు పెట్టబోతున్న నిధుల్లో కేంద్ర రాష్ట్రాల వాటా 60-40 నిష్పత్తిలో ఉంటుంది. అంటే మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 40% యాడ్ చేయాలి. గతంలో అమలైన రాష్ట్రీయ ఉచ్చతర శిక్షా అభియాన్ రూసా పేరు మీదనే కేంద్ర ప్రభుత్వం PM ఉషగా మార్చింది ఆ పేరుని. జాతీయ నూతన విద్యా విధానం లక్ష్యానికి అనుగుణంగా విశ్వవిద్యాలయాల బలోపేతానికి, పరిశోధనలకు, అమ్మాయిల చదువులకు పెద్దపీట వేసేలా ఈ పథకం నిధుల విడుదల చేయబోతున్నది. ఆయా విద్యా సంస్థలు అక్రిడిటేషన్ను పొందేలా చేయడం, నాణ్యమైన విద్యను అందించేలా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ విభాగంలో దాదాపు 35 వర్సిటీలను, యూనివర్సిటీల బలోపేతం విభాగంలో మరో 73 వర్సిటీలను కేంద్రం ఎంపిక చేసిందట. సో దీంట్లో వీళ్ళు ప్రతిపాదనలు పంపి అటు ఇటు చేస్తే 3 యూనివర్సిటీలు అట. పాలమూరు యూనివర్సిటీ ఒకటి, ఆ యూనివర్సిటీకి 100 కోట్లు. శాతవాహన అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఒక్కో దానికి 20 కోట్లట. మరి మిగతా ఎటు పోవాలి? సరే వాళ్ళు ఇచ్చిరు, ఓకే కేంద్రం. మరి రాష్ట్రం అన్న కాకతీయ యూనివర్సిటీ మొన్న పోతన హాస్టల్, అమ్మాయిల హాస్టల్లో పెచ్చులు ఊడిపోయి కింద పడ్డాయి. దానికి ఒక 20 రోజుల ముందు అమ్మాయి తలకాయ మీద ఫ్యాన్ పడితే 20 కుట్లు పడ్డాయి. ఇప్పుడు మొన్న జరిగిన ఘటనలో కూడా కింద ఉన్న అమ్మాయిలు ఉంటే చచ్చిపోయేటోళ్ళే. మార్చిరా మరి ఆ హాస్టల్ని ఏమన్నా ఇప్పటివరకన్నా? ఘోరంగా ఉన్నది పరిస్థితి, అసలు దారుణంగా ఉన్నది. ఇది కూడా ఎప్పుడో ఈ నిధులు వచ్చేది ఎప్పుడో, వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ యాడ్ చేయాలా, మళ్ళీ వీళ్ళు యూసీలు సబ్మిట్ చేయాలి, రకరకాలు ఉంటాయి కథలు ఇవన్నీ. అండ్ అమ్మాయిలకు హాస్టళ్లు నిర్మించే జిల్లా కేంద్రాలట. మహబూబ్ నగర్లో హాస్టల్ నిర్మించాలట అమ్మాయిలకు, భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించాలన్నట. ఒక్కో దానికి 10 కోట్లు ఖర్చు పెట్టాలన్నట. మొత్తం 10 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. 10 ప్రభుత్వ యూనివర్సిటీలు అత్యంత దారుణంగా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఉస్మానియాకి వెళ్ళండి ఎవరైనా, అసలు హాస్టల్ ఎట్లుంటాయి లోపల, జస్ట్ ఇట్లా తిరగండి అంతే, నిలబడలేరాడ.